ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఫైనల్ ఎపిసోడ్కి చేరుతుందా? ఏదైతే మొన్నటి రోజున బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన ప్రధాన నిందితుడు ఉన్నటువంటి నేపథ్యంలో కీలక విషయాలు వెల్లడించారా? వీటన్నిటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు, అంటే గత ముఖ్యమంత్రి ఓఎస్డీగా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా గత ముఖ్యమంత్రి సెక్రటరీగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా కస్టడీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు ఏమీ సమాచారం ఇచ్చినటువంటి ఆధారాలు అయితే కనపట్లేదు. మరి రేపటితో వాళ్ళ కస్టడీ ముగినటువంటి నేపథ్యంలో కేసు ఎటువైపు మళ్ళీపోతుంది? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. భరత్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. మొత్తానికి లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎపిసోడ్ వస్తుందనే చెప్పుకోవాలి. కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. అయితే కీలకంగా చాలా దగ్గరగా అంటే చూసుకుంటే ఇంకా ఫైనల్ ఎపిసోడ్ చేరినట్టే అనుకోవాలి. ఎందుకంటే అరెస్ట్ అయిన వ్యక్తులందరూ కూడా ఆ స్థాయి వ్యక్తులుగా అర్థమవుతుంది మనకి. ఎందుకంటే సీఎం సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఆషామాషి విషయం కాదు. సీఎం ఓఎస్డీగా ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా భారతీయ సిమెంట్స్ కంపెనీలో పూర్తి కంపెనీ పర్మనెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప. ఇప్పటికే బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్లో కూడా కీలక విషయాలు వెల్లడించారు ఆయన. మరోపక్క ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా కస్టడీలో తీసుకొని కొనసాగిస్తున్నారు విచారణ కూడా. ఏంటంటారు ఈ అంశం గురించి? లిక్కర్ స్కామ్కి సంబంధించి ఫస్ట్ 3 టాప్ ఉన్నారు యాక్చువల్గా. కేసిరెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి. మధ్యలో కొంత సహకరించిన వారు, సాయం చేసిన వాళ్ళు ఉంటే చివరి దశకు వచ్చేటప్పటికి సీఎం ఆఫీస్ దగ్గర ఆగింది. సీఎం ఆఫీస్లో పనిచేసిన ధనంజయ రెడ్డి విశ్రాంత ఐఏఎస్. అంటే ఐఏఎస్ అంటే మామూలు విషయం కదా, అంటే ప్రతి విషయం కూడా తనకు తెలిసే సీఎం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఓఎస్డీ అంటే ఇక పర్సనల్ సెక్రటరీ, ఇక ఓఎస్డీ ద్వారానే అపాయింట్మెంట్స్ వస్తాయి. సీఎంని కలవాలంటే ఓఎస్డీనే ఇంపార్టెంట్, చాలా కీలకం. అసలు సీఎం ఆఫీస్లో కీలకమైన వ్యక్తులు అంటే వాళ్ళిద్దరే. నీకు ఈ విజయసాయి రెడ్డి కూడా కాదు, ఎందుకంటే సీఎంని కలవాలంటే ఫస్ట్ వీళ్ళ తర్వాతనే వెళ్ళాలి. సరే, విజయసాయి రెడ్డికి ఉండే యాక్సెస్ తోటి వెళ్తుండొచ్చు, కానీ మామూలు ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళిద్దరూ చాలా కీలకమైన వ్యక్తులు. దాంతోపాటుగా 31, 32, 33 ఎవరు చూసుకుంటే వీళ్ళకి ఏం సంబంధం లేని మరొకటి భారతీయ కంపెనీకి సంబంధించిన శాశ్వత డైరెక్టరు బాలాజీ గోవిందప్ప వచ్చారు. ఇది ఒక్కటి డిఫరెంట్. అంటే అక్కడ ప్రభుత్వము వ్యవహారాలు అవన్నీ ఒకటైతే ఇది సపరేట్. భారతీయ సిమెంట్కి సంబంధించిన వ్యక్తి ఇందులో రావడం జరిగింది. వీళ్ళను A31, 32, 33గా సిట్ గుర్తించిన తర్వాత వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు. బెయిల్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. బెయిల్ కోసం అజ్ఞాతంలోకి వెళ్ళినప్పటికీ గోవిందప్ప దొరికాడు. ఒక 2-3 రోజుల క్రితం బెంగళూరులో అరెస్ట్ చేయబడ్డారు. తర్వాత వీళ్ళిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్ళారు. కానీ ఇక్కడ గోవిందప్ప విషయాన్ని మనం ముందుగా మాట్లాడుకున్నట్టయితే తన రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్పారు అన్నదాన్ని మనం చూసుకుంటే మాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు బాలాజీ ఏం చెప్తున్నాడంటే అసలు భారతీయ సిమెంట్స్ భారతీయది కానే కాదు, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కాదు, దీన్ని ఎప్పుడో మేము అమ్మేసినామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సంబంధం లేదు, అసలు లిక్కర్ స్కామ్కి మాకు సంబంధం లేదు, అది కుటుంబంది కాదు, మాది కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కాదనే ప్రయత్నం చెప్తున్నప్పటికీ కూడా అసలు అంటే ఈ డబ్బు మళ్లింపు కానీ ఇవన్నీ కూడా కొన్ని షెల్ కంపెనీల ద్వారా జరిగింది, కొన్ని తనకు అనుకూలమైన కంపెనీల ద్వారా దారి మళ్లింపు జరిగింది, కొన్ని కంపెనీలు వాళ్ళే క్రియేట్ చేయడం జరిగింది, డిస్టిలరీస్ ద్వారా ముడుపులు అందినది. నీకు కంపెనీ కాదా అవునా అనేది ముఖ్యం కాదు, నీ కంపెనీ ద్వారా డబ్బులు చేరాయా లేదని ముఖ్యం. ఆ ప్రశ్న చెప్పకుండా మాది కాదని చెప్తుండవు. అవి ఏ రూపంలో వెళ్ళాయి? అవి అక్కడికి వచ్చిన తర్వాత థర్డ్ పార్టీ అంటే భూములు కొనడం లేకపోతే బంగారం కొనడం ఈ రూపంలో వెళ్ళే విధంగా దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. గోవిందప్ప రిపోర్ట్ను మనం ఒకసారి పరిశీలించినట్టయితే తనకు సంబంధం లేదు, మన కంపెనీకి సంబంధం లేదు, కంపెనీ కాదని చెప్తున్న సందర్భంలో అసలు డబ్బులు ఏ రూపంలో వెళ్ళాయనేది దాని మీద ఇప్పుడు వివరాలు రావాల్సిన అవసరం ఉంది. అదొక వైపు అయితే, ఎవరైతే గత కొంతకాలం నుంచి అజ్ఞాతంలో వెళ్ళిన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మీరు ముందు సిట్ బృందానికి హాజరవ్వండి, మీకు అరెస్ట్ చేయకుండా ఈ నెల 16 వరకు మేము రక్షణ కల్పిస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు నిన్న 14వ తారీఖు నాడు సిట్ ముందు హాజరవ్వడం జరిగింది. వాళ్ళని 60 ప్రశ్నలు 10 గంటల వరకు వాళ్ళని ప్రశ్నలు అడగడం జరిగింది. దేనికి సరైన సమాధానం చెప్పలేదు, డొంక తిరుగుడు సమాధానం చెప్పారు, మాకు సంబంధం లేదని చెప్పారు. సిట్ బృందం మరోసారి ఈరోజు మళ్ళీ అటెండ్ కమ్మని చెప్పింది. ఈరోజు అటెండ్ అవుతున్న సందర్భంగా ఈరోజు వాళ్ళకి, ఎందుకంటే రేపటి వరకే సుప్రీంకోర్టు రక్షణ ఉంది, ఈరోజు కూడా వాళ్ళు విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఏమైనా చెప్తారా? విడివిడిగా కూడా వాళ్ళని ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ ముగ్గురు కీలకంగా మనకు కనిపిస్తున్నారు. అంటే అసలు సూత్రధారులు తెలిసిపోయారు, పాత్రధారులు ఎవరు అనేది ఇక్కడ ముఖ్యం. ఫైనల్గా ఈ సిట్ బృందం గుర్తించింది ఏంటంటే ఇక్కడ స్కామ్ జరిగింది అనేది గుర్తించింది. స్కామ్ ఎంత జరిగింది, ఎవరెవరి ద్వారా జరిగింది, ఎట్లా జరిగింది, కానీ ఫైనల్ బెనిఫిషియర్స్ ఎవరు, అది
పార్టీకి చేరిందా, వ్యక్తులకు చేరిందా, అసలు ఇది ఎవరు అంటే ఫైనల్గా ఈ ముడుపులన్నీ ఎక్కడికి చేరాయి అనే దాని మీద విచారణ జరుగుతుంది. సూత్రధారులందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చారు. పాత్రధారుల విషయంలోనే ఇప్పుడు సిట్ బృందం విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఆ పాత్రధారులు ఎవరు, ఫైనల్ బెనిఫిషియర్ ఎవరు అనేది రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పాత్ర ఎవరిది ఉంది అంటే సూత్రధారులు ఎవరు, సీఎం ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తులు అనేటప్పటికీ అది ఖచ్చితంగా కూడా జగన్ వైపు వేలెత్తి చూపే అవకాశం ఉంటుంది. అంటే సీఎం ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తి ఇంత పెద్ద స్కామ్ చేస్తున్నప్పుడు సీఎంకి తెలియకుండా ఎలా ఉంటుంది, సీఎంకి తెలిసి చేశారా, తెలియక చేశారా, లేకపోతే సీఎం చేయించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిట్ బృందం ఇవన్నీ సేకరిస్తున్న నేపథ్యంలో కేసు ఒక కొలిక్కి ఫైనల్కి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. లేదంటే ఈ భారతీ సిమెంట్స్ నుంచి మరొక కంపెనీకి ఏమైనా మారే అవకాశం ఉందా అంటే షెల్ కంపెనీని క్రియేట్ చేశారు కదా, డబ్బులు భారతీ కంపెనీ ద్వారా ఒకవేళ మనం ముడుపులు తీసుకున్నట్టయితే మనకేమన్నా ఫ్యూచర్లో ఇబ్బంది వస్తాయని చెప్పి మరొక కంపెనీకి ఏమన్నా ఈ గోవిందప్ప ట్రాన్స్ఫర్ చేశాడా అంటే ఇవన్నీ కూడా మరొక 2-3 రోజుల్లో మరిన్ని అంశాలు సిట్ బృందం గుర్తించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.